అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ బండ్లగూడ 30 అన్నారం హనుమాన్ నగర్ కాలనీలో 1440 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 3 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్లో భాగంగా నాగోల్ మెయిన్ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నాగోల్ ఫ్లైఓవర్ కవర్ చేస్తున్నాము అండ్ మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అండ్ ఇటువైపు స్టేట్కి వెళ్ళినట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అండ్ ఏదైతే రోడ్ చూపిస్తున్నామో ఈ రోడ్ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్లో మనం అపార్ట్మెంట్ దగ్గరికి చేరుతాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు నుంచి మనము ఈ రోడ్లో స్ట్రేట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుకెళ్తే 30 అన్నారం వెళ్తుందండి. 30 అన్నారం, గౌరెల్లి అండ్ ఔటర్ రింగ్ రోడ్. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి నాగోల్కి వెళ్తుంది రోడ్ అన్నది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏందో ఈ రూట్లో వెళ్ళినట్లయితే మనం అపార్ట్మెంట్ దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి మనం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్టుకి 3 వైప్స్ రోడ్స్ ఉన్నాయండి. 30 feet రోడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఏదైతే ఇక్కడ వెహికల్ వెళ్తుందో ఇది వచ్చేసి 30 feet రోడ్. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అండ్ శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్కి ఇది 100 meter డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ 2 బ్లాక్స్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఏ బ్లాక్లో 10 plots, బి బ్లాక్లో 10 plots కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఏ బ్లాక్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా ఇక్కడ ఆర్చ్ చేయించడం జరిగింది. అండ్ స్టాండర్డ్గా ఉన్నటువంటి గేట్ అనేది చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. ఎవరైనా నాగోల్ నియర్ బై దట్టు మనకి మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలి అండ్ సైలెంట్గా ఉండాలి, పీస్ఫుల్ లొకేషన్ ఉండాలని చూస్తున్నారో ఒకసారి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయండి. చాలా పెద్ద సైజ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 1900 SFT ఫ్లాట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 2 బ్లాక్స్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఏ బ్లాక్ అనేది 720 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బి బ్లాక్ అనేది 720 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్కి 3 వైప్స్ రోడ్స్ ఉన్నాయండి. సో 3 వైప్స్ రోడ్స్ అన్ని మనకి కంప్లీట్గా 30 feet రోడ్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇక్కడ సెకండ్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏదైతే ఇక్కడ మనకి పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి జనరేటర్ ఉంటుందో దానికి సంబంధించిన ఇక్కడ పోడియం అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మర్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి దిమ్మే చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ట్రాన్స్ఫార్మర్ అటువైపు రావడం జరుగుతుందండి. సో దానికి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బిల్డింగ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి ఇక్కడ. సో ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ వెరీ గుడ్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. అండ్ మెట్ల దగ్గర ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మెట్ల పైన వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో చేయించినటువంటి రైలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్ చూపిస్తున్నామండి. ఈవెన్ మనకి వాచ్మెన్ రూమ్కి వచ్చేసి డోర్ అనేది 8 feetతో ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ లిఫ్ట్ అనేది మనకి స్టాండర్డ్గా బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా అంతా కవర్ చేయడం జరుగుతుందండి. ఈ అపార్ట్మెంట్ అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 4 gates ఇస్తున్నారండి. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన బోర్ ఏరియా చూపిస్తున్నాను అండ్ సంప్ ఏరియా చూపిస్తున్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేయాలి. బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఫ్లాట్ యొక్క సైజ్ అనేది 1900 SFTతో ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము.
8 feet హైట్ ఉన్నటువంటి మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ చూడవచ్చు ఎంత స్టాండర్డ్గా అండ్ పెద్ద సైజ్కి ఇక్కడ చౌకోట్ ఇచ్చారన్న విషయము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. మనకి నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ కవర్ చేస్తాను అండ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చాలా విశాలంగా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారండి. పూజా రూమ్ దగ్గర ఉన్నటువంటి చౌకోట్ చూడవచ్చు. ఆల్మోస్ట్ మనకి 8 feet హైట్ ఉందండి. ప్రతి ఒక్క డోర్కున్న చౌకోట్లన్నీ ఇక్కడ 8 feet హైట్ తోటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ అంతా చూపిస్తున్నాము అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. విండో కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను. బాల్కనీ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ బాల్కనీ ఏరియాకి సంబంధించినటువంటి స్లైడ్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ బాల్కనీలో ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి బాల్కనీ ఏరియాలో బయట వైపు మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి ఆల్మోస్ట్ మనకి 8 feet వరకు టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా నాగోల్ ఏరియాలో మనకి స్పేషియస్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేయండి. చాలా రీజనబుల్ బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ప్రస్తుతానికి దీనిలో సామాన్ ఉండడం వల్ల లాక్ చేస్తారండి. వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా విశాలంగా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏసీ వర్క్ సంబంధించినటువంటి పైప్ లైన్ ఆల్రెడీ ఇక్కడ స్పేర్గా వదలడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ చాలా స్పేసెస్ ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజు మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ గెస్ట్ బెడ్రూమ్ దగ్గర నుంచి బాల్కనీ ప్రొవైడ్ చేస్తారండి. బాల్కనీకి సంబంధించినటువంటి డోర్ చౌకట్ చూపిస్తున్నాము. ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ బాల్కనీ దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ చూపిస్తున్నాము. చాలా స్టాండర్డ్గా అండ్ క్వాలిటీగా చేయించినటువంటి గ్రిల్ అంతా క్లియర్గా కవర్ టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఏదైతే హిందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీ ఉందో హిందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్కి ఇది చాలా నియర్ బై ఉంటుందండి. అండ్ పక్కన చూసుకున్నట్లయితే మనకి శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి 5 to 10 minutesలో రీచ్ అవుతాము. అండ్ నాగోల్ మెయిన్ రోడ్కి ఇది ఎగ్జాక్ట్గా 2.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గౌరెల్లి అండ్ ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్ అవ్వడానికి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ ద లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ పక్కన కనిపిస్తున్న వచ్చేసి ఇది చాలా పెద్ద పార్క్ అండి. సో ఇలాంటి ఏరియాలో ఫ్లాట్స్ కొనుక్కోవడం వల్ల లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కోవడం వల్ల విల్లాస్ కొనుక్కోవడం వల్ల మనకి ఎలాంటి పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఉండదండి. ఎక్సలెంట్ లొకేషన్. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ షాప్స్ ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ స్టేట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. అండ్ లాస్ట్గా ఈ ఫ్లాట్స్ యొక్క రేటు చూసుకున్నట్లయితే 1900 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అన్నది కేవలం 99 lakhs మాత్రమే చెప్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ బిల్లర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.